వెల్కమ్ టు నిజం న్యూస్. మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో జిల్లాలో ఎంతో భారీ స్థాయిలో జరిగిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ దాదాపు 2500 మంది కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై వివరంగా పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కలిసి మాదక ద్రవ్యాలను దూరంగా వచ్చి సమాజాన్ని రక్షిద్దామనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావం నుండి యువతను రక్షించడం మనందరి బాధ్యత. మనకు ప్రతి కుటుంబం, విద్యాసంస్థ, సమాజం ఈ జాగ్రత్తలో భాగస్వాములే ఉండాలి. యువత ఈ దేశ భవిష్యత్తు. వారు మాదక ద్రవ్యాల బారిన పడకుండా వారిని సరైన దిశలో మలుచుకోవడంలో అందరూ కృషి చేయాలి అని అన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నివారణపై రూపొందించిన వివిధ పోస్టర్లను కూడా ఎస్పీ ఆవిష్కరించారు. అయితే అవగాహన మాత్రమే కాదు, మాదక ద్రవ్యాల సరఫరా చేసే వ్యక్తులపై జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి న్యాయ ప్రక్రియకు లోబర్చినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాలేజీ ప్రిన్సిపల్, పోలీస్ అధికారులు, టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడమే కాకుండా సమాజాన్ని మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడంలో కీలకంగా మారుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా అంతటా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమ క్యాలెండర్ రూపొందించామని, సమాజ నాణ్యత గల జీవనాన్ని కొనసాగించాలంటే మత్తు పదార్థాల నిర్మూలన అత్యవసరమని పేర్కొన్నారు. ఐఎమ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అనే పోస్టర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అందరూ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా నమోదు చేసుకుని మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విద్యార్థుల సందేహాలను కూడా ఎస్పీ ప్రత్యక్షంగా పరిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ అందరికీ మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వాములే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లైఫ్ సేవింగ్ ఉంటుంది, ఇంకోటి లైఫ్ కిల్లింగ్ ఉంటుంది. లైఫ్ సేవింగ్ తోటి మనకేం ఇష్యూ లేదు, ఎందుకంటే అది పారాసిటమాల్ దేనికి వాడతాం, జ్వరం వస్తుంది. సో దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు, జ్వరం తగ్గుతుంది. కానీ గంజాయి వాడితే మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, కంప్లీట్గా లాస్ట్ అవుతాము. సో నార్కోటిక్స్ డ్రగ్స్ అనేవి మనకు లైఫ్ కిల్లింగ్ డ్రగ్స్. సో న్యాచురల్ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి. న్యాచురల్ డ్రగ్ అంటే మనకు గంజాయి, పాపిస్ట్రా, ఓపియము అలాంటివన్నీ. వీటితోటి మిక్స్ చేసి చేసేవి సింథటిక్ డ్రగ్స్. ఆకులాగా కనిపిస్తుంది చూస్తేనే, కానీ అంతులేని మత్తునిస్తుంది. మన లైఫ్ లాస్ట్ అయిపోతుంది. సపోజ్ నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంకు రావాలని చదువుతూ ఉన్నావు, కానీ నువ్వు గంజాయికి అలవాటు పడ్డావు. ఫస్ట్ ర్యాంక్ కాదు కదా, అసలు పాస్ కూడా అవ్వలేము. దానివల్ల మన బ్రెయిన్ మొత్తం పనితీరు మొత్తం ఆగిపోతుంది, కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సింథటిక్ డ్రగ్స్ ఏంటంటే అవి కూడా సినిమాల్లో చూస్తారు కదా, మత్తు వదలరా సినిమా ఎంతమంది చూసిరు? ఎవరుంటారు అందులో? కమెడియన్ పార్ట్ 2 ఎవరు? సత్య. మనిషి ఏం చెప్తుంటే అది చేసి చచ్చిపోరా అంటే చచ్చిపోవడానికి వెళ్తాడు, చూశారు కదా అందరూ. సో మత్తు అంటే గంజాయి కానీ ఏదైనా సరే డ్రగ్స్ వల్ల మాదక ఒంటరిగా అనిపిస్తాము, యాంగ్జైటీ ఉంటుంది, భయము, కోపము, ఇవన్నీ కూడా రకరకాల ఎమోషన్స్. ఈ స్కూల్ పిల్లల నుంచి ఎందుకు చెప్తున్నామంటే తెలుసుకోవాలి, మీ అందరికీ కూడా అవేర్నెస్ కావాలి. దానికోసము స్కూల్ పిల్లలు, కాలేజెస్ అన్ని చోట్లకి తిరిగి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు? ప్రతి మూవీకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఒకటి యాడ్ వేస్తారు. ఏంటి యాడ్? బ్రెయిన్ ఎట్లయితుంది, హార్ట్, కిడ్నీస్ కంప్లీట్గా, లివర్, లంగ్స్ కంప్లీట్గా పోతాయి. అంటే మనకు సో టుబాకోకి ఒకటే ఎఫెక్ట్, లంగ్స్ ఎఫెక్ట్, గొంతు. ఇక్కడ కంప్లీట్గా బ్రెయిన్ కూడా పోతుంది. సో ఎట్లా, ఏ రకంగా నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత ఫండింగ్ అంతా టెర్రరిస్టులకు పోవడం జరుగుతుంది. మన సొసైటీ అండ్ మన కల్చర్ వెస్టర్నైజేషన్ రావడము, కంప్లీట్గా మానవతా విలువలు. ఈ డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఎంతోమంది ఆ డబ్బుల కోసము కంప్లీట్గా దొంగతనాలు చేయడము, రాబరీస్ చేయడము, మర్డర్స్ చేయడం కూడా జరిగింది. అంటే మానవతా విలువలు కూడా కోల్పోతారు. నెక్స్ట్ పర్సనల్, సోషల్ రిలేషన్షిప్స్ పోతాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, డబ్బులు ఉండవు. సో ఎందుకు అవుతాం? చెప్పడము లేదంటే ప్రాబ్లమ్స్
ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, దాని నుంచి బయటపడాలి అనే విషయంలో అలవాటు చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది ప్రయోగం అసలు గంజాయి వాసన ఎట్లుంటది అని పీల్చడం ఒకసారి స్టార్ట్ చేయండి. అందరూ న్యాచురల్ డ్రగ్ వచ్చేసి మనకు చెప్పాను, గంజాయి ఆకులాగా కనిపిస్తుంది చూస్తేనే, కానీ అంతులేని మత్తునిస్తుంది, మన లైఫ్ లాస్ట్ అయిపోతుంది. సపోజ్ నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంకు రావాలని చదువుతూ ఉన్నావు, కానీ నువ్వు గంజాయికి అలవాటు పడ్డావు. ఫస్ట్ ర్యాంక్ కాదు కదా, అసలు పాస్ కూడా అవ్వలేము. దానివల్ల మన బ్రెయిన్ సింథటిక్ డ్రగ్స్ ఏంటంటే అవి కూడా సినిమాలో చూస్తారు కదా, మత్తు వదలరా సినిమా ఎంతమంది చూసిరు? ఎవరుంటారు అందులో? కమెడియన్ పార్ట్ 2 ఎవరు? సత్య. మనకు చిన్న స్టాంపు సైజుకే కొంచెం నాలుక కంటుతుంది. కంట్రోల్లో ఉంటాడా? రకరకాల డాన్సులు చేస్తాడు, కంట్రోల్లో ఉన్నాడు. ఎదుటి మనిషి ఏం చెప్తుంటే అది చేసి చచ్చిపోరా అంటే చచ్చిపోవడానికి వెళ్తాడు. చూసారు కదా అందరూ. సో మత్తు అంటే గంజాయి కానీ ఏదైనా సరే డ్రగ్స్ వల్ల, మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఎఫెక్ట్ అది అని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్స్. మనం వాడడం వల్ల ఏం జరుగుతుంది? ఒంటరిగా అనుకున్నామంటే తెలుసుకోవాలి, మీ అందరికీ కూడా అవేర్నెస్ కావాలి. దానికోసం స్కూల్ పిల్లలు, కాలేజ్ రావాల్సిన ఎంటర్టైన్మెంట్, మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయగల వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అంటారు. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయగల వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అంటారు. సో ఎట్లా, ఏ రకంగా, ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది మాదక ద్రవ్యాలు వాడడం వల్ల? కంప్లీట్ గా దొంగతనాలు చేయడము, రాబరీస్ చేయడము, మర్డర్స్ చేయడం కూడా జరిగింది. అంటే మానవతా విలువలు కూడా కోల్పోతారు. నెక్స్ట్ పర్సనల్ సోషల్ రిలేషన్షిప్స్ పోతాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, డబ్బులు ఉండవు. సో జాబ్ కూడా పోతుంది, నీ లైఫే పోతుంది. ఈ రోజు సపోజ్ ప్రకాష్ అనే అతనికి మంచి వాల్యూ ఉంది సొసైటీలో, కానీ ఒక్కసారి డ్రగ్స్ వాడడం వల్ల కంప్లీట్ గా లాస్ట్ అయిపోతాడు. అన్ని రకాల రిలేషన్షిప్స్ పోతాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఏ రకంగా అంతకుముందు ప్రకాష్ అనేవాడు ప్రకాశవంతమైన మనిషి, కానీ ఎప్పుడైతే మాదక ద్రవ్యాలు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడో ఆ రోజు నుంచి జీరో అయిపోతుంది. సో ఎందుకు అవుతాం? ఫస్ట్ సిగరెట్ అలవాటు పక్కన ఫ్రెండ్ చెప్తాడు ఒక్కసారి తాగురా అనేసి. సో అట్లనే ఇక్కడ కూడా ప్రెజర్ కోసం, అంటే ఏదో సంతోషకరమైన సందర్భంలో ఒక్కసారి టేస్ట్ చేద్దాము అనేసి అనుకోవడము, లేకపోతే ఫ్రెండ్స్ కానీ పీర్ గ్రూప్స్ కానీ చెప్పడము, లేదంటే ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, దాని నుంచి బయటపడాలి అనే విషయంలో అలవాటు చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది ప్రయోగంగా కూడా చేయొచ్చు. అసలు గంజాయి వాసన ఎట్లుంటది అని పీల్చడం ఒకసారి స్టార్ట్ చేయగానే అది అలవాటుగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సో మనం ఒక్కసారి అలవాటుగా చేసుకుంటే అందరు అనుకుంటారు నేను 2 రోజుల్లో మానేస్తాను, కానీ అట్లా మారడం జరగదు. ఖచ్చితంగా అలవాటు చేసుకోకపోవడమే మంచిది. నెక్స్ట్ అవును మచ్చా, పుష్ప పాటలకు రీల్స్ చేసి పోలే ట్రెండ్ అయిందా వాడా? పుష్ప 2 ఒక్కడిని కూడా పెట్టలేదు ఎవరు వాడా? రీల్ చేసే టైం నాడు ఉంది, వాడికి రోజు చూడడానికే టైం సరిపోవట్లేదు. రోజా అన్ని డ్రగ్స్ కొట్టున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత గెలెక్ట్ అయ్యి అప్పులు పాలైతే ఇంటికి కూడా పోకుండా ఆడ పడితే పడుతున్నాడు. పాపం వాళ్ళ అమ్మని చూస్తే జాలి. ఇన్ఫర్మేషన్ ఎవరు తీయాలి? లేదంటే లోకల్ పోలీస్, అంటే మాకు ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్నాం కాబట్టి మహబూబ్నగర్ పోలీస్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై అవగాహనని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి ఏ ఒక్కరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా యాంటీ నార్కోటిక్స్ వీక్ మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనకు బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో వివిధ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి విద్యార్థులు తీసుకొని వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది.